వానాకాలం సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సాగు పనులు ప్రారంభమవుతున్నందున నకిలీ విత్తనాల విక్రయాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. ఇది ప్రభుత్వ విజయంగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది దేశంలోనే చారిత్రక నిర్ణయమన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా అధికారులు చిత్తశుద్దితో వ్యవహరించాలన్నారు. ఎక్కడ పొరపాటు జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కూడా ఇట్ ఈస్ హిస్టారికల్ డిసిషన్. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కాదు. 5 లక్షలు ఇస్ ఎ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒకటేసారి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడో మనం 1000 ఇళ్లు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం 2004 కంటే ముందు ఇల్లు ప్రక్రియ ఉంటే 500 ఉంటే, ఆ తర్వాత 1000 ఇళ్లు ఇస్తే ఆ